రైతుకు మిరప పంటలో నాణ్యమైన దిగుబడి కలగాలంటే కలర్ సీడ్స్ వారి హైబ్రిడ్ బంగారం వినియోగించడం ద్వారా అధిక దిగుబడితో రైతు లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. కలర్ సీడ్స్ వారి హైబ్రిడ్ మిరప బంగారం విత్తనాల కంపెనీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గజ్జలకొండ గ్రామంలోని పంట పొలాల నందు రైతులకు మిరప సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొని రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు నాసిరకమైన విత్తనాలు వాడి నష్టాల పాలు కాకుండా నాణ్యమైన కలర్ సీడ్స్ వారి హైబ్రిడ్ మిరప బంగారం విత్తనాలు వాడి రైతన్నలు లాభాల బాటలో నడవాలని అన్నారు. సో గత సంవత్సరం కూడా మనం ఈ రకాన్ని ఇట్లాగే క్షేత్ర సందర్శనలో చూడడం జరిగింది. చాలా రైతులకు అనువైన రకం ఇది. అట్లాగే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో మన రైతు చెప్పే మాటలను బట్టి ఏంటంటే పచ్చికాయకి 10 కోతలు తీశానని చెప్తా ఉన్నారు. 10 కోతలకి దగ్గర ఒక 10 లక్షల రూపాయల వరకు కూడా అతనికి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో అట్లాగే ముందుగా నాటుకున్నాడు కాబట్టి పచ్చికాయ కోసినప్పుడు మంచి మార్కెట్ ధర ఉండబట్టి అతనికి మంచి రేట్ వచ్చింది. అట్లాగే మా పురుగులు తెగులు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పొలంలో కూడా చూసాం. ఎక్కడ కూడా మనకు ముడత అనేది పై ముడత అనేది లేదు, అట్లాగే కింది ముడత లేదు. సో అట్లాగే ఈ జెమిని వైరస్ కూడా దాని నుంచి కూడా తట్టుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సో మనకు రైతులకు సూచించేది ఏంటంటే మూస పద్ధతిలో ఒకే రకము ప్రతిసారి అందరూ తేజ అనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి అని కాకుండా రకాలని మారుస్తూ ఉన్నట్లయితే మన వాతావరణానికి తగ్గట్టుగా అవి కూడా మనము రకాలు మార్చుకుంటూ ఉండాలి. సో ఇది మనకు మన ప్రాంతానికి మార్కావూరు ప్రాంతానికి చాలా సక్సెస్ఫుల్గా చూడని చెప్పి చెప్పవచ్చు. మనం చూసినట్టయితే చెట్టుకి సుమారు ఒక 4-5 కేజీల కాయలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అట్లాగే రైతులు కూడా వాళ్ళ అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు. సో రైతుల పరంగా మనం వాళ్ళకు సూచించేది ఏంటంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి అనువైనటువంటి కొత్త రకాలను ఎన్నుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు టి వెంకటనారాయణ మాట్లాడుతూ గతంలో మిరప సాగులో నాసిరకం విత్తనాల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఈ ఏడాది కలర్ సీడ్స్ వాడటం వల్ల అధిక లాభాలు పొందానని అన్నారు. ఈ కార్యక్రమంలో కలర్ సీడ్స్ కంపెనీ ఆర్ఎం మూర్తి, డిస్ట్రిబ్యూటర్ ఈశ్వర్ రెడ్డి, టీఎస్ఎల్ వెలుగొండ రెడ్డి రైతులు పాల్గొన్నారు. కలాసా సీడ్ వాళ్ళ బంగారం వేస్తున్నా. నేను జూన్ 15 తారీఖు వరకు నాటినాము. ఇది వచ్చేసి క్రాప్ వచ్చేసి పచ్చి వెరైటీకి అయితే ఎక్సలెంట్గా ఉంది. పచ్చి వెరైటీ వచ్చేసి 10 క్రాపులు తీసుకున్నాము. ఈ 10 క్రాపుల వల్ల మనకి 2 ఎకరాలు వేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 ఎకరాలు వచ్చేసి మనకు 10 లక్షలు 11 లక్షల వరకు వచ్చింది అమౌంట్. దీంతో పాటు మనకు పండు మిర్చి కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు ఇది పండు మిర్చి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ చేసినాము. ఇది 2వ కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ కటింగ్లో కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు ఎకరాకు దాదాపు 20 క్వింటాల వరకు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది దాదాపు ఇదేంటంటే రైతుకి ఏంటంటే వేసుకోదగ్గ విత్తనము. కానీ ఏంటంటే రైతు ఇప్పుడు తేజ రకాల్లో చూసినాం, కానీ ఈ రకాలలో ఏంటంటే లాభదాయకంగా బాగుంది. ఇది కోత కూలీలు వచ్చేసి మనిషి ఒక కింటాకు వచ్చేసి 4 నుంచి 5 మందికి వస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.